కర్ణాటక రాజకీయాలు హస్తినలో హీటెక్కాయి. ఇప్పటికే డీకే శివకుమార్ కు పట్టం కట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారిక ప్రకటన మాత్రమే చేయాల్సి ఉంది. దీంతో డీకే శివకుమార్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతూ ఉన్నారు. We are to because our central leaders have to come. So we will ask the party the timing and then we will take something back. We have asked only MLAs to be present in Bangalore. Apart from that, nothing is there. Everything has been discussed. మరొకవైపు మంత్రివర్గ కూర్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం పదవికి ఇప్పటికే సిద్దరామయ్య రాజీనామా చేశారు. పాత మంత్రివర్గంలో ఉన్న కృష్ణ బేరగౌడ, ప్రియాంక ఖర్గే, సతీష్ జార్కిహోలీ, ఎంబీ పాటిల్, జి పరమేశ్వర్ లాంటి నేతలకు మళ్లీ మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. హైకమాండ్ ఆమోదంతో 11 నుండి 13 మంది సీనియర్ నేతలు తమకు అవకాశం దక్కుతుందని ధీమాగా ఉన్నారు. మరొకవైపు సిద్దరామయ్య కేబినెట్లో ఉన్న 17 నుంచి 20 మంది మంత్రి పదవులు కోల్పోతారని ప్రచారం జరుగుతోంది. సిద్దరామయ్య మంత్రివర్గంలోని 10 నుంచి 12 మందికి మళ్లీ ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. మిగిలిన వారిని పక్కన పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందని సమాచారం. బెంగళూరుకు చెందిన 3 కీలక నేతలు మంత్రి పదవులు కోల్పోతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సీఎం సిద్దరామయ్య అప్రమత్తమయ్యారు. కొత్త కేబినెట్లో 6 నుండి 7 తన మద్దతుదారులకు స్థానం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. మూడు అంశాల ఆధారంగా మంత్రివర్గ కూర్పు ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సిద్దరామయ్య మద్దతుదారులు, డీకే శివకుమార్ సన్నిహితులు, హైకమాండ్ కు అనుకూలంగా ఉండే నేతలకు ప్రాధాన్యతనిస్తారని ప్రచారం జరుగుతోంది. We are to because our central leaders have to come. So we will ask the party the timing and then we will take something back. We have asked only MLAs to be present in Bangalore. Apart from that, nothing is there. Everything has been discussed here. Tomorrow we have to do the CFO meeting, but we are to because our central leaders have to come. So we will ask the party the timing and then we will take something back. We have asked only MLAs to be present in Bangalore. Apart from that, nothing is there. Everything has been discussed here. కర్ణాటక రాజకీయాలు హస్తిలో హీటెక్కాయి. ఇప్పటికే డీకే శివకుమార్ కాంగ్రెస్ అక్కడ హైకమాండ్ పెద్దలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సిద్దరామయ్యతో కూడా, డీకే శివకుమార్ తో కూడా విడివిడిగా కూడా కాంగ్రెస్ పెద్దలు మీటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ మీటింగ్ లో కూడా చాలా వరకు కూడా అంటే ఇప్పటికే డీకే శివకుమార్ కి దీనికి సంబంధించి కూడా మొత్తంగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. బట్ ఇక్కడే చాలా వరకు కూడా ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించి, ఆ కేబినెట్ లోకి సంబంధించి కూడా ఎవరెవరు ఉండబోతున్నారు, కొత్త ముఖాలకి అవకాశం ఇస్తామనంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకొకటి సిద్దరామయ్యకి సంబంధించి కూడా ఆయన కొడుకుకి డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎట్లా మంత్రివర్గ కూర్పు ఉంటుంది, సో దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాము. సో ఏ విధంగా జరుగుతోంది మొత్తంగా కూడా ఈ కేబినెట్ కూర్పుకు సంబంధించి కూడా చాలా వరకు మంత్రాలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అటు సిద్దరామయ్యతోనూ డీకే శివకుమార్ తోని విడివిడిగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం క్లారిటీ వచ్చింది దీనికి సంబంధించి? ఎస్ బిందు, మనం చూసుకోవచ్చు కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు అసలు పోరు సీఎం కుర్చీ కోసం కాదు, అధికార సమీకరణల కోసం జరుగుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కార్యాలయం ఇప్పుడు పూర్తిగా కర్ణాటక రాజకీయాల వార్ రూమ్ గా మారిపోయింది.
డికే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఫైనల్ నిర్ణయం తీసుకున్నప్పటికీ అసలు టెన్షన్ మాత్రం కొత్త మంత్రివర్గ కూర్పు దగ్గరే మొదలైంది. అయితే సీఎం పదవికి సిద్దిరామయ్య రాజీనామా చేయడంతో ఒక అధ్యాయం ముగిసినట్టే కనిపించినా ఆయన రాజకీయ ప్రభావం మాత్రం ఇంకా పూర్తిగా కొనసాగుతుందనే సంకేతాలు వస్తున్నవి. ముఖ్యంగా తన వర్గానికి చెందిన నేతలకు కొత్త ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత కల్పించాలని సిద్దిరామయ్య పట్టుబడుతుండటం కాంగ్రెస్ లో కొత్త సమీకరణాలకు దారితీస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో అత్యంత ఆసక్తికర చర్చ ఏంటంటే డీకే శివకుమార్ ప్రభుత్వం పూర్తిగా డీకే టీం ఆధీనంలో ఉంటుందా లేక సిద్దిరామయ్య ప్రభావం కొనసాగుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న కేబినెట్ కసరత్తులో 3 పవర్ సెంటర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి సిద్దిరామయ్య వర్గం కాగా, రెండవది డీకే శివకుమార్ అనుచరులు, మూడవది నేరుగా హైకమాండ్ కు ఎవరైతే కర్ణాటక సంబంధించిన రిపోర్ట్స్ నేతలకు చేరవేస్తారో ఆ వారిని కూడా కేబినెట్ లో పెట్టాలని ఈ 3 వర్గాల మధ్య సమతుల్యత తీసుకురావడమే ఇప్పుడు కాంగ్రెస్ కు పెద్ద సవాలుగా మారుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే పాత మంత్రివర్గంలో ఉన్న ప్రియాంక్ ఖర్గే, ఎంబి పాటిల్, సతీష్ జార్కిహోలే, జి పరమేశ్వర్, కృష్ణ బైరగౌడ్ వంటి నేతలకు మళ్లీ అవకాశం దాదాపుగా ఖాయమన్న సంకేతాలు అయితే వస్తున్నాయి. వీరంతా కేవలం రాజకీయంగా మాత్రమే కాకుండా సామాజిక సమీకరణలో కూడా కీలక పాత్ర పోషిస్తున్న నాయకులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు భారీ స్థాయిలో మంత్రివర్గ ప్రక్షాళనకు కూడా హైకమాండ్ సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నవి. ఈ నేపథ్యంలో సిద్దిరామయ్య కేబినెట్ లో ఉన్న పలువురు సీనియర్ మంత్రులకు ఈసారి పక్కన పెట్టే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నవి. ముఖ్యంగా బెంగళూరు నగరాల్లో రాజకీయాల్లో కీలకంగా ఉన్న కొంతమంది వ్యక్తులను మంత్రివర్గం నుంచి కూడా తప్పిస్తారనే ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది. ఇక ఈసారి కాంగ్రెస్ హైకమాండ్ కేవలం కుల సమీకరణాలకే కాకుండా రానున్న ఎన్నికల్లో వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గాన్ని మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. ఒకసారి డీకే శివకుమార్ పేరు ప్రకటించినప్పుడు కూడా అటు సిద్ధరామయ్యకి సంబంధించిన అనుచరులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. బెంగళూరులో ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేశారు ఆయన పేరు ప్రకటించినప్పుడు. ఇప్పుడు సిద్ధరామయ్య కేబినెట్ లో ఉన్న ఒక 17 నుంచి 20 మంది మంత్రులకు అంటే వాళ్ళందరికీ కూడా ఉద్వాసన పలుకుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కొత్త వాళ్ళకి సీనియర్ గా ఉన్న నాయకులకి కూడా డీకే శివకుమార్ పోర్ట్ఫోలియోలో కూడా స్థానం కల్పిస్తారంటున్నారు. బట్ ఎట్లాగా అంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇప్పుడు ఇదే పెద్ద చిక్కుగా ఉంది. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉంటుందా? ఒకవేళ వీళ్ళందరూ ప్రభుత్వంకి సంబంధించి కూడా డీకే శివకుమార్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా? అదే ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే సిద్ధరామయ్య సాదా సీదమైన నాయకుడు అయితే కాదు. మనం చూసుకోవచ్చు ఆయనకి కుల బలంతో పాటు ఎమ్మెల్యేలతో బలం కూడా ఉంది. అయితే ఒక జాతీయ పార్టీలో సర్వసాధారణంగా జరిగే ప్రక్రియలో భాగంగానే గతంలో ఈ యొక్క ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి డీకే శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య ఒక అవగాహన ఒప్పందం అనేది కుదిరింది. అందులో భాగంగానే ఈ రోజు సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పీఠాన్ని అయితే త్యాగం చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పీఠాన్ని త్యాగం చేసిన రాజ్యసభకి రావాలని రాహుల్, సోనియా, ఖర్గే లాంటి వాళ్ళు సూచించినప్పుడు కూడా తాను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానడంలో సిద్ధరామయ్య తన బలాన్ని నిరూపించుకోవాలనే ప్రయత్నంగా మనం చూసుకోవచ్చు. అయితే మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా చాలా క్లారిటీగా ఉన్నారు సిద్ధరామయ్య. ముఖ్యమంత్రి సంబంధించి రాజీనామా చేసినప్పుడు కూడా తన వర్గానికి సంబంధించి తన కులానికి సంబంధించి తనకి ముఖ్యంగా ఉన్నవారిని మంత్రివర్గంలో కీలకమైన స్థానాల్లో నిలబెట్టాలి. తద్వారా ఏదైతే డీకే శివకుమార్ సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తన మాట అనేది నెగ్గాలి, అక్కడ తన కర్ణాటక రాజకీయాల్లో తన మార్పు కనిపించాలి అనే విషయంలో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏదైతే అధిష్టానం చెప్పిన దానికి ఒప్పుకున్న సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణ సంబంధించి తను అనుకున్న వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వకపోతే ఇంకొక టర్న్ తీసుకునే పరిస్థితి ఉంది. కర్ణాటక రాజకీయాలకు సంబంధించి ఇప్పుడే ఎటువంటి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధరామయ్యకి దగ్గర ఒక నిర్దిష్టమైన ఒక స్కెచ్ అనేది ఉంది. ఆయన ఏదైతే ముఖ్యమంత్రి రాజీనామా చేసిన వెంటనే ఆయన వ్యూహం కూడా పూర్తిగా మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటక రాజకీయాల్లో తాను ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, ఎలా ముఖ్యమంత్రిని అయ్యాను, ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా తన ముఖ్యమంత్రి పీఠాన్ని వేరొకరికి అప్పచెప్పి ఇంట్లో కూర్చుంటాడా అనుకోవడం మాత్రం అర్థం లేని ప్రశ్న. అయితే ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి
సంబంధించి మాత్రం హైకమాండ్ సిద్ధరామయ్యని బుజ్జగించినప్పుడు కూడా తను ఏమైతే అనుకున్నారో తన వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఈసారి మాత్రం పూర్తిగా డిప్యూటీ సీఎం పోస్ట్ సంబంధించి కూడా పూర్తిగా ప్రాధాన్యత ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే లింగాయత్తు ఎస్సీ మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ కొత్త రాజకీయ సందేశం ఇవ్వాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి కర్ణాటకలో ఇప్పుడు జరుగుతున్నది కేవలం ప్రభుత్వ మార్పు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త శక్తి కేంద్రాల ఏర్పాటు, డీకే శివకుమార్ ఎలా మారబోతుంది, సిద్దిరామయ్య ఎంతవరకు ప్రభావం చూపిస్తారనేసి ఒక హైకమాండ్ ఏ విధంగా దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నది ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ రాము. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్